తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మనకి ఫేజ్ 1 లోపల సీట్ రాకపోయినా ఆర్ ఎల్స్ ఫేజ్ 1 లోపల సీటొచ్చి మంచి కాలేజ్ లోపల సీట్ రాకపోయినా, నచ్చిన కాలేజ్ లోపల సీట్ రాకపోయినా మనం ఏం చేయాల్సుంటది అని జెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. సో, డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటది. అండ్ ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్‌గా చేసుకుందాం. సో, ఫస్ట్‌లీ ఏందంటే తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మీకు ఫేజ్ 1 లోపల సీట్ రాకపోతే వి హావ్ టు గో ఫర్ ఫేజ్ 2. సో, మనం ఫేజ్ 2కి ఎళ్ళాల్సుంటే మాత్రం మనం మళ్ళీ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఫేజ్ 1 లోపలనే స్లాట్ బుకింగ్ చేసుకున్నాం అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళినాం కాబట్టి. సో, మనం డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎట్లాంటి స్లాట్ బుకింగ్ అయితే లేకుండా. ఫేజ్ 1 లోపల సీట్ రాకపోతే మాత్రం డైరెక్ట్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. అండ్ ఫేజ్ 1 లోపల మనం చేసిన మిస్టేక్స్ ఫేజ్ 2లో చేయకపోతే సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఏరి ఒకవేళ మీరు ఫేజ్ 2కి ట్రై చేస్తున్నట్టయితే. అండ్ ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ ఎట్లా చేయాలి అని చెప్పి కూడా మనం ఫర్దర్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు నచ్చిన కాలేజ్ లోపల రాకపోతే మనం ఏం చేయాల్సి ఉంటదంటే, సో, అగైన్ గో ఫర్ ఫేజ్ 2. సో, మనకు ఫేజ్ 1 లోపల నచ్చిన కాలేజ్ గాని, మంచి కాలేజ్ లోపల సీట్ రాలే. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫేజ్ 2కి అయితే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, ఫేజ్ 2కి ఎళ్ళడం ఎట్లా ఉంటదంటే మనము సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఎళ్ళొచ్చు. అండ్ సీట్‌ని కన్ఫర్మేషన్ చేసుకోకుండా కూడా ఎళ్ళొచ్చు. 2 ప్రాసెస్ లోపల మనం అయితే ఫేజ్ 2కి అయితే ఎళ్ళొచ్చన్నట్టు. విత్ సీట్ కన్ఫర్మేషన్ అండ్ వితౌట్ సీట్ కన్ఫర్మేషన్. సో, ఈ విత్ సీట్ కన్ఫర్మేషన్ లోపల ఉన్న బెనిఫిట్స్ ఏంది? అండ్ వితౌట్ ఎందుకు ఎళ్ళొద్దు అని చెప్పి నేనైతే ఇప్పుడు చెప్తా. ఫస్ట్‌లీ ఏందంటే మనకు సీట్ కన్ఫర్మేషన్ చేసుకుంటే ఏమైతది అంటే, మనకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోయినా గూడా ఫేజ్ 1లో వచ్చిన సీట్ అయితే అట్లనే ఉంటది. ఓకేనా? సో, కాబట్టి మనం సేఫ్ సైడ్ లోపల ఉంటాం. సో, నీకు ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. సో, దాన్నేం చేస్తాం కదంటే మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం. సో, కన్ఫర్మేషన్ చేసుకొని ఫేజ్ 2కెళ్తాం. కాబట్టి మనకు ఫేజ్ 2లో సీటొస్తేనేమో ఈ ఫేజ్ 1లో వచ్చిన సీట్ క్యాన్సెల్ అయిపోతది. ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఏమైతది గదా అంటే, ఫేజ్ 1లో వచ్చిన సీట్ అట్లనే ఉంటది. కాబట్టి మనం సీట్ కన్ఫర్మేషన్ చేసుకొని ఉండడం వల్ల, సీట్ కన్ఫర్మేషన్ చేసుకొని ఫేజ్ 2కెళ్ళడం వల్ల మనమైతే సేఫ్ సైడ్ లోపల ఉంటాం. సో, మనకి ఫేజ్ 2 లోపల సీట్ అనేది వస్తే మాత్రం ఫేజ్ 1లో మనం ఆల్రెడీ ఫీ కడతాం గదా! ఆ అమౌంట్ అయితే ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. సో, మీరు అమౌంట్ గురించి అయితే టెన్షన్ కాకుర్రి. సో, ఇక్కడ మనం ఇంకొక విషయం ఏందంటే కన్ఫర్మేషన్ జేసుకోకుండా పోతే ఎట్లా ఉంటది మరి అనంటే, సో, సీట్‌ని కన్ఫర్మేషన్ చేసుకోకుండా గూడా మనం డైరెక్ట్‌గా ఫేజ్ 2కి అయితే ఎళ్ళొచ్చు. సో, వితౌట్ కన్ఫర్మేషన్ వి కెన్ గో టు ఫేజ్ 2. బట్ మనకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే కష్టమైతది. ఓకేనా? సో, మనం రిస్క్ తీసుకున్నోళ్ళం అయితాం అన్నట్టు. కాబట్టి మీరు ఫేజ్ 1 లోపల ఆల్రెడీ సీటొచ్చింది కాబట్టి, సీట్‌ని కన్ఫర్మేషన్ చేసుకొని ఎళ్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సో, ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ రాలే అనుకో, నువ్వు ఆల్రెడీ ఫేజ్ 1లో సీటొచ్చింది. దాన్ని కన్ఫర్మేషన్ జేసుకోలే. ఫేజ్ 2కెళ్ళినవు. ఫేజ్ 2 లోపల సీట్ రాలే అనుకో, మేనేజ్‌మెంట్ లోపల జాయిన్ గావాల్సొస్తదన్నట్టు. సో, మేనేజ్‌మెంట్ లోపల జాయిన్ అయితే ఎక్కువ మనీ అయితే కట్టాల్సుంటది. సో, సింపుల్లీ ఏం లేదు. మీకొకవేళ మాత్రం ఫేజ్ 1లో సీటొస్తే వాట్ యూ హావ్ టు డూ ఈస్ సీట్ కన్ఫర్మేషన్ చేసుకొని ఫేజ్ 2 లోపల ట్రై చెయి. సో, ఏం కాదు బ్రో అని అనుకుంటే యూ కెన్ గో వితౌట్ కన్ఫర్మేషన్. బట్ వితౌట్ కన్ఫర్మేషన్ అయితే సీట్ రాకపోతే ప్రాబ్లమ్ అయితది. సో, థింక్ వైస్‌లీ అండ్ గో ఫర్ ఫేజ్ 2 ఓకేనా? సో, మీకు నచ్చనప్పుడు మాత్రమే, కాలేజ్ బాలేనప్పుడు మాత్రమే మీరైతే ఫేజ్ 2కైతే ఎళ్ళండి బై కన్ఫర్మింగ్ ఫేజ్ 1. సో, నా ఒపీనియన్ అది. అండ్ వితౌట్ కన్ఫర్మేషన్ గూడా ఎళ్ళొచ్చు. బట్ సీట్ రాకపోతే ప్రాబ్లమ్ అయితది. సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే మాత్రం మనకు సీటొస్తే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ పోతది. సీట్ రాకపోతే మాత్రం ఫస్ట్ ఫేజ్‌లో సీటు అట్లనే ఉంటది. ఓకేనా? సో, ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోరి అండ్ అమౌంట్ గూడా మనకి ట్రాన్స్‌ఫర్ అయితాయి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ జేయరి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.